సో ఆ డబ్బుతోటి ఇక డిపాజిట్లను కట్టేశారు అనుకోండి, అదంతా ఓకే అయిపోయింది. కానీ మీకు ఇప్పుడు ఈ మైన్స్ బిజినెస్ కి అసలు మీకు సలహా ఇచ్చింది లేదా హెల్ప్ చేసింది రాజశేఖర రెడ్డినా? అప్పుడు ఎస్ఎం కృష్ణకి సీఎం కి చెప్పి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి అంట కదా, నిజమేనా? లేదు, అంటే మనది వచ్చి మనం మైనింగ్ కంపెనీలు టోటల్గా మనది ఏమైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి సార్. ఇక్కడ ఓకే, మీరు గమనించాల్సిన విషయం ఏమంటే కర్ణాటకలో మనకు ఒక్క మైనింగ్ లీజ్ అనేది లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే మనకు మైనింగ్ లీజులు మనం తీసుకోవడం. మనం మైనింగ్ లీజ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండింది. సో అక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఎస్ఎం కృష్ణ, రాజశేఖర రెడ్డి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, ప్లస్ అవసరం కూడా లేదు. అప్పుడు అసలు యాక్చువల్గా మార్కెట్ లేదు కనుక వాళ్ళు ఇచ్చేశారు మీకు. సో చెప్పాలంటే అవును, మనం లీజ్ తీసుకున్నాం మనం. సో మనకు ఈ ఐరన్ ఓర్ బూమ్ స్టార్ట్ అయింది 2004. సో మైనింగ్ లీజు మనం తీసుకునే సందర్భంలో ఏ పరిస్థితుల్లో కూడా మనకి అక్కడ ఎవరి అవసరం కూడా లేదు. నార్మల్ బిజినెస్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీకు మైనింగ్ లైసెన్స్ ఉంది, మీరు ఇష్టం లేదు చేసుకోవడానికి, మీ వల్ల కావడం లేదు. సో ఈ విధంగా అవకాశం ఉందని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ మైనింగ్ లీజ్ తీసుకోవడమే. సో ఆ విధంగా జరిగింది. అదే సార్. అది ఇప్పుడు మీకు తర్వాత ఈ భూమి వచ్చేసింది, ఎడాపెడా లెఫ్ట్ హ్యాండెడ్ సంపాదించేశారు. కానీ ఆ ప్రాసెస్లో మీరు మీ బార్డర్స్ దాటి తవ్వారనేదే కదా మెయిన్ మీ మీద ఎలిగేషన్. కర్ణాటకలో కూడా తవ్వారు అనేదే కదా. ఇప్పుడు మన ఆంధ్ర బార్డర్ని దాటి ఇప్పుడు ఏమైతే కర్ణాటక వ్యాప్తిలో కూడా మనం వెళ్ళాము అనేది మెయిన్ ప్రముఖమైనటువంటి అలిగేషన్. ఇప్పుడు అలిగేషన్కి సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఓకే, ఇప్పుడు ఇవాళ ఆ అలిగేషన్ని బేస్ చేసుకొని మన పైన మైనింగ్ స్టాప్ చేయడం, ఆ తర్వాత నేను ఇక్కడ హైకోర్టులో ఫైట్ చేయడం. సో హైకోర్టులో సింగిల్ బెంచ్లు, డివిజనల్ బెంచ్లు మనం గెలవడం, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఆ మ్యాటర్ ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం తీర్మానం చేసి ఆ సర్వేని వాళ్ళు ఫైనల్గా చేయాలనేటువంటి ఒక విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సో కాబట్టి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని తేల్చుతుంది. ఇప్పుడు మీరు సుంకులమ్మ దేవాలయాన్ని కూడా పడగొట్టారు, ఆ తర్వాత మీకు ఈ కష్టాలు మొదలైనవి అంటారు, నిజమేనా? నాకు అదే చాలా, అంటే ఒక్కొక్కసారి మనం వార్తలు వినేటప్పుడు అంటే జనం ఇప్పుడు మనకు జనరల్గా ఏమంటే మీ వరకు న్యూస్ క్యారీ అయ్యేటప్పుడు లోకల్గా పబ్లిక్లో అంటే ఇప్పుడు మనకు కూడా శత్రువులు ఏం తక్కువగా లేరు. ఎందుకంటారు, మీకు డబ్బుతో పాటు ఆటోమేటిక్గా అందరూ ఉంటారు. కానీ అక్కడ మనకేమంటే ఈ సుంకులమ్మ టెంపుల్ అనేది యాక్చువల్గా అసలు ఇక్కడ ఈ మైన్ ఓనర్స్ ఎవరైతే మనకి ఇప్పుడు మైన్ లీజ్ ఇచ్చారో వాళ్ళు 10 సంవత్సరాలకు ముందు ఒక టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కొండపైన. అది మైనింగ్ చట్టానికి విరుద్ధంగా అసలు. అంటే మీకు చాలా దానిపైన చాలా మంది కోర్టులో కేసులు వేశారు. ఆ టెంపుల్ని హైదరాబాద్లో హైకోర్టులో దానికి సంబంధించి కట్టకూడదనే టెంపుల్ కట్టున్నారు. టెంపుల్ తీసేయాలని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, ఎందుకంటే సేఫ్టీ అనేది మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అందరూ దాన్ని విరోధించినారు. కాకపోతే ఆ టెంపుల్ని తీయకూడదు అనేసి లోకల్గా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అన్ని డిపార్ట్మెంట్లకు, అప్పట్లో ఆంధ్ర గవర్నమెంట్ ఉండొచ్చు, మీకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్లో అందరికీ కూడా అది ఏదైనా పురాతన కాలమైనటువంటి దేవాలయమా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు చాలా మంది ఏమంటే సుగులమ్మ దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల నాటి పురాతనమైంది పడగొట్టారు అనేటువంటిది విషయం. కానీ అది యాక్చువల్గా కాదు. సో హైకోర్టులో కేసులన్నీ కూడా కంప్లీట్గా కొట్టేశారు. ఇది రీసెంట్ స్ట్రక్చర్ అని చెప్పని అందరూ వచ్చి ఒక చిన్న టెంపుల్ అంటే మీకు చిన్న ఇటుకలు పెట్టి వాళ్ళు ఆ మైన్ ఓనర్స్ అప్పట్లో బిజినెస్ ఇవన్నీ పెద్దగా ఉండేది కాదు. సో వాళ్ళు సెంటిమెంటల్గా వాళ్ళు అక్కడ ఒక టెంపుల్ అంటే అక్కడ ఉన్న వర్కర్స్ కోసం. కానీ మీకైనా ఇప్పుడు అంత పెద్ద ఏరియా ఉన్నప్పుడు ఆ చిన్న టెంపుల్ తవ్వకపోతే ఏమవుతుంది అని ఆలోచన రాలేదా? అసలు విషయం అక్కడ ఏమనంటే మనం టెంపుల్ ఏమైతే ఉందో ఆ టెంపుల్ని కింద కన్స్ట్రక్షన్ చేయడము. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే అది ఇప్పుడు మనకి ఏన్షియంట్ టెంపుల్ ఏంటి ఉంటే ఇవాళ ఉదయం లేస్తే మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు 90% మా పేరెంట్స్ వాళ్ళు ఏదైనా 10 రూపాయలు సంపాదించుకోవాలి దానికంటే గుళ్ళు గోపురాలకి మమ్మల్ని ఎక్కువగా తిప్పింది. వాళ్ళు కూడా నాకు అదే సెంటిమెంటే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను జస్ట్ అంటే ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను, నాకు మీకు ఇద్దరికి మంచి అవ్వాలి, సో రావుకాలం సెంటిమెంట్తోనే నేను టైం చూసుకొని వచ్చాను నేను. కానీ
ఈ రావు కాలాలు, ఈ సెంటిమెంట్లు, ఈ దేవుళ్ళు ఏవి కాపాడలేదు మిమ్మల్ని. బట్ మనల్ని కాపాడిందని మనం చెప్పాలి సార్. మనం ఓకే, ఇంకా లేకపోతే వర్స్ట్ కంటే ఇంకా బెటర్ వర్స్ట్ కంటే మనం బెటర్ అనేసి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం. ఈ స్థాయి బతుకు అంటే మనకు లైఫ్ను మనం చూస్తామని కళ్ళు కూడా మనం ఊహించుకోలేదు. సో భగవంతుడు ఇంత పెద్ద లైఫ్ ఇచ్చి మళ్ళీ మనల్ని కొద్దిగా కష్టాల్లో పడేసాడు అని అంటే, సో మనం చిన్నప్పటి నుంచి ఏమనిపించింది? అంత పెద్ద సంపద ఇచ్చి అదే టైంలో మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టి జైల్లోకి పంపించారు అంటే ఏం నేర్చుకోవాలనిపించింది మీకు? సార్ మనం ఖచ్చితంగా జీవితంలో అంటే మనం కొన్నిసార్లు అంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి ఏమైతే సంస్కారాన్ని ఇవన్నీ కూడా నేర్పించుంటారు. ఏదో ఒక సందర్భంలో కొంచెం ఒక అంటే ఆవేశంలోనూ ఒక డీవియేషన్స్, అది గర్వం అనొచ్చు, లేదా మైమరుపు అవ్వచ్చు, లేదా జస్ట్ ఏదో ఒక ఆ టైం అనేది. సో ఆ టైంలో జస్ట్ దేవుడు కూడా కొద్దిగా మనల్ని ఒక మొటికాయ వేయాలనేసి అని మీకు ఇప్పుడు కన్నడలో అయితే నేను ఈజీగా కొన్ని మీకు ఎట్లా అంటే ఇప్పుడు మన లైఫ్ అనేది ఆ శివుడు ఆ కన్నడ చెప్పండి పని ఎట్లా అంటే మనము మరిచినప్పుడు ఆ భగవంతుడు అంటే శివుడు అంటే తన చేతిలో ఈ చాటి అంటే మీరు ఏమంటారు చెప్పండి, జస్ట్ కొట్టడం, చాటి అంటారు కన్నడలో. జస్ట్ అంటే జలిపించడం, కొరడ, ఎగ్జాక్ట్లీ కొరడ. సో భగవంతుడి శివుడి చేతిలో కొరడ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మైమరిస్తే ఆ కొరడ తీసుకొని కొద్దిగా అయినట్లు జలిపిస్తాడు. జలిపించినప్పుడు మనం మళ్ళీ అలర్ట్గా ఉండడం. సో కాబట్టి కొన్ని దేవుడు కూడా మళ్ళీ మన విధిలో ఇప్పుడు మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనకి ఏదైనా జరగాలి అంటే అది భగవంతుడి నిర్ణయం అయి ఉంటుంది. సో కాబట్టి వాటి నుంచి కొన్ని నేర్చుకోవడం అంటే చాలా నేర్చుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు, అసలు ప్రపంచం అంటే ఏమి. ఇప్పుడు నా ఫస్ట్ ఆఫ్ లైఫ్ 50 ఏళ్ళు ఇప్పుడు నా ఏజ్. సో నాకు ఈ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి 43. అంటే నేను ఇన్ బిట్వీన్ టిల్ 43 వరకు కూడా అబ్నార్మల్ ప్రోగ్రెస్ చూశాను. సో ఈ 7 years 35 నుంచి ఎగ్జాక్ట్లీ 35 to 43. సో 43 నుంచి ఇప్పుడు ఈ 7 yearsలో ఏమేమి జరిగిందో, సో దేవుడు కూడా ఏమంటే నువ్వు కొంచెం హెచ్చరికతో మొత్తం అన్ని పెట్టుకొని మనం పనిచేయాలి అనే ఒక విషయంలో. అంటే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారాలు వ్యవహారాల్లో మనం ఎంత నీట్గా ఉన్నా కూడా మన చుట్టుపక్కల వ్యక్తులు కూడా ఎవరైతే ఉంటారో ఎవరు సరైన వాళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదు, ఈ రెండింటిని కూడా